నా పేరు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు. నేను ఇటీవలే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కోఆర్డినేటర్గా పదవి విరమణ చేసి హైదరాబాద్లో స్థిరపడ్డాను. నా జీవితం ఆకాశవాణితో ముడిపడి ఉంది. 3 దశాబ్దులుగా నేను ఆకాశవాణిలో పనిచేయటం ఒక అదృష్టంగా భావిస్తాను. ఇప్పటి శ్రోతలకు, ఇప్పటి ప్రేక్షకులకి ఆకాశవాణి అంటే అదేదో మారుమూల పడిపోయి ఏదో పల్లెటూరు ప్రజలు మాత్రమే వినేటటువంటి ఒక సాధనంగాను, అసలు రేడియో లేని ఇళ్ళు కూడా దాదాపు సిటీల్లో ఒక 180% ఉన్నాయంటే పెద్ద ఆశ్చర్యం లేదు. రేడియో అనేవాళ్ళు ఉన్నారు. నేను బస్సుల్లో, రైళ్లలో వెళుతూ ఉంటే నేను ఆకాశవాణిలో పనిచేస్తున్నానంటే నా వైపు చాలా పాపం బాధపడుతూ చూసి, మీరు అందులో పనిచేస్తున్నారా అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. ఎదురు దాడికి తిరిగి, ఎవరు వింటున్నారండి రేడియో, ఎందుకండి అంత కోట్లు ఖర్చు పెట్టడం, వేస్ట్ అని మొదలు పెడతాడు ఆయన. సరే, మీరు ఎందులో పనిచేస్తున్నారని అడుగుతాను నేను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాడు ఆయన. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు ఎవడు పోతున్నాడండి, దరిద్రమైనటువంటి బ్యాంకుల్లో అది ఒకటండి. నేను మొదలు పెడితే తప్ప అతను వెనక్కి అడుగు వేయడు. ఎందుకంటే ఆకాశవాణిని అంటుంటే నాకు మనసుకు చాలా బాధగా ఉంటుంది. ఇదేమిట్రా ఈయన లేనిపోనివి చేస్తున్నాడు. ఒకప్పుడు 1960-80 దశకంలో ఉషశ్రీ అన్న, స్థాన నరసింహారావు అన్న, మునిమాణిక నరసింహరావు అన్న, జాషువా, పింగళి లక్ష్మీకాంతం, బందా కనకలింగేశ్వరరావు, ఓలేటి వెంకటేశ్వర్లు ఇలాంటి హేమాహేమిలు పనిచేసినటువంటిది భారతదేశంలోనూ అటు ఆంధ్రదేశంలోనూ ప్రసిద్ధులైనటువంటి పండిత ప్రకాండులు పనిచేసిన ఆకాశవాణి అటు హైదరాబాద్ కేంద్రం కానీ, విజయవాడ కేంద్రం కానీ ఒకప్పుడు కట్టి పడవేసినట్లుగా మధ్యాహ్నం 12 గంటలకు ఉషశ్రీ రేడియోలో ధర్మ సందేహాలు చెప్తుంటే వినేవాళ్ళు. ఆయన చూడటానికి విజయవాడ స్టేషన్కి బస్సుల్లో జనం వెళ్ళేవాళ్ళు. టూరిస్ట్ బస్సుల వాళ్ళు 12:30కు అక్కడ తీసుకెళ్లేవారు. ఆయన ధర్మ సందేహాలు చెప్పేవారు. శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు, ఆనందని. ఆ శిష్యుడికి ఈయన చెప్తున్నట్టుగా చెప్తూ ఉండేవాడు. ఏమండోయ్ అని చెప్పి వాళ్ళు ఆ మాటలు అనుకుంటూ ఉంటే, ఒక భారతంలో దుర్యోధనుడు కానివ్వండి, ధృతరాష్ట్రుడు కానివ్వండి, మోడర్న్ టైమ్స్కి అలవాటు పడేటట్టుగా చెప్పి దాన్ని అన్వయించి చాలా అద్భుతంగా ఆయన 7 సంవత్సరాలు చెప్పాడు. నేను అదృష్టవశాత్తు ఆయన పనిచేసిన ప్రదేశంలో విజయవాడలో అదే స్లాట్లో నేను పనిచేయడంతో ఆయన భారత, రామాయణ, భాగవతాలు ఒక 7 సంవత్సరాల పాటు చెప్పేసి చెరుకు గడ పిప్పి నవిలినట్టుగా నవిలేశాడు. ఇక వేరే ఏమీ చెప్పడానికి వీల్లేదు. అప్పుడు నేను ఎర్రాప్రగడ రాసిన హరివంశం 1.5 సంవత్సరం పాటు ధారావాహికంగా ప్రతి ఆదివారం కూడా ఆ స్లాట్ నేను పూర్తి చేశాను. మల్లాది సూరిబాబు నా దగ్గర శిష్యుడిగా ఆ కార్యక్రమంలో పాల్గొనేవాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అది లైవ్ ప్రోగ్రామ్. అది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ధర్మ సందేహాలు, శ్రోతల ఉత్తరాలు వస్తాయి మన దగ్గరికి. వాళ్ళు అడుగుతారు, మీరు మామూలుగా కర్ణుడు చంపారు అని అంటున్నారు, కర్ణుడు అర్జునుడి చేత చనిపోబడ్డాడు, అది చంపటంలో ధర్మం ఉన్నదా లేదా అని ఒక ప్రశ్న వేస్తాడు. దానికి మనం పౌరాణికంగా, దైవికంగా ఆ ఉన్నటువంటి ఆంతర్యాన్ని చెబుతూ, భారతంలో ధర్మ సందేహాలు అని చెప్పి మనకి ఇప్పుడు మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్తూ ఉంటారు. ఆ ధోరణిలో దాన్ని సమన్వయం చేసి పౌరాణికంగా చెప్పాలి. అలా ఒక 7 ప్రశ్నలు చెప్పిన తర్వాత ఓ 15 నిమిషాల పాటు మనం చెప్పదలుచుకున్నటువంటి కథాంశాన్ని భావయుక్తంగా వచనంలో చెప్పటం నేను చేశాను. అది చాలా క్లిక్ అయింది. దాన్ని హరివంశాన్ని పుస్తకంగా వేశారు అక్కడ ఉన్నటువంటి పబ్లిషర్సు. దాన్ని మళ్ళీ ఉషశ్రీ గారి సోదరులే పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు అని చెప్పి 3 ఎడిషన్స్ వేశాడు. దాదాపు 1,00,000 కాపీలు. చాలా బాగా ప్రచారంలోకి వచ్చినటువంటి పుస్తకం అది. నా కెరియర్ స్టార్ట్ కావటం నేను 1967లో నా 20వ ఏట MA తెలుగులో గోల్డ్ మెడల్తో తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో బయటకు వచ్చాను. యూనివర్సిటీ నుంచి రాగానే వెంటనే కందుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేను లెక్చరర్గా చేరాను, తెలుగు లెక్చరర్గా చేరాను. అక్కడ ఒక 8 సంవత్సరాలు ఉన్నాను. నేను దాదాపు 200 అష్టావధానాలు చేశాను. అష్టావధానం అనే ప్రక్రియ ఇటీవల కాలంలో మరుగుపడింది. కానీ ఒకప్పుడు 30-40 సంవత్సరాల క్రితం శతావధానాలు చేసేటువంటి వాళ్ళు, అవధానాలు చేసేటువంటి వాళ్ళు ఆంధ్రదేశంలో చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా మన మాడుగుల నాగపణి శర్మ గారు, మేడసాని మోహన్ గారు, గరికపాటి నరసింహారావు గారు ఈ ప్రక్రియ నశించిపోకుండా ఇంకా దాన్ని ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం జరుగుతున్నది. అటు లలిత కళా పరిషత్తులో జరిగిన, రవీంద్ర భారతిలో జరిగిన వేలాది మంది ప్రేక్షకులు అక్కడికి వెళ్ళి ఈ శతావధానాన్ని, సహస్రావధానాన్ని, పంచసహస్రావధానం అని కూడా ఇటీవలే బాగా పోటీలు పడి ఒకళ్ళకొకళ్ళు, ఒక ఆయన 1000 చేస్తే నేను 5000 చేస్తానని చెప్పి అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయనే కూర్చొని పృచ్ఛకుడుగా కూర్చున్న సందర్భం కూడా ఉంది. ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలో ఉండే ఒక విశిష్ట ప్రక్రియలకు సాధారణమైనవి. అలాంటి అవధానాలు నేను ఆంధ్రదేశంలో అటు బయట రాష్ట్రాల్లో కూడా చేశాను. అదొక విశేషంగా నేను భావిస్తాను. కందుకూరులో పనిచేస్తూ ఉన్నప్పుడే రచయితల సంఘాన్ని కూడా ఒకదాన్ని ప్రారంభం చేశాం. ఇటీవలే మనం పత్రికల్లో చూసాం. పవన్ నిర్మల ప్రభావతి గారిని, చాలా సుప్రసిద్ధమైనటువంటి రచయిత్రి. ఆమె ఇంటర్వ్యూ చూసి ఈ వారమే ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు
తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మీరు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాము, రామాయణ విషవృక్షం మీరు చదివారా, మీరు రామాయణ నిత్యపారాయణం చేస్తూ ఉంటారు అని చెప్పి మీ పిల్లలు చెప్తే నేను విన్నాను, అది ఎలా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరు ఉభయులు ఆ నవ్య పత్రికలో చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళిద్దరూ చర్చించుకున్నారు. అది చూసి ఎంతో ఆనందమైంది. అక్కడ రచయితల సహకార ప్రచురణ సంఘం కూడా స్థాపించాము, కొన్ని పుస్తకాలు వేశాము. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాచీన కవుల గురించి కందుకూరు రుద్రకవి, పెంగళి సూరణ, ఈ పిల్లల మరి పెనవీరభద్రుడు, వీళ్ళ యొక్క కవితా విశేషాలు తెలియజేయడానికి జయంతి ఉత్సవాలు కూడా జరిపాము. 8 సంవత్సరాలు నేను కందుకూరులో ఉన్న తర్వాత ఒకే ఉద్యోగంలో ఉండటం నాకు మనసుకి ఇష్టపడక ఇంకెక్కడికైనా వెళదాం, మీడియాలోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ఆకాశవాణి వాళ్ళు 1974 ప్రాంతాల్లో వాణి అనే ఒక పత్రిక వచ్చేది ఆ రోజుల్లో. ఆ పత్రికలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ప్రొడ్యూసర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని. నాకు అప్పటికే ఎంఏ ఉంది, పిహెచ్డి ఉంది, 4-5 పుస్తకాలు రాశాను. నా మొట్టమొదటి పుస్తకం రాష్ట్రపతి వివి గిరి. 1970 సంవత్సరంలో వివి గిరి, సంజీవ్ రెడ్డి గారు ఎన్నికల్లో నిలబడ్డారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే, ఇద్దరూ యోధులైనటువంటి వాళ్లే, ఇద్దరూ ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్లే. అటు రాజకీయ రంగంలోనూ స్వాతంత్రోద్యమంలోనూ ఎంతో గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తులు. వాళ్ళిద్దరికీ మధ్య పోటీ వచ్చింది. ఇందిరాగాంధీ గారు చివరి నిమిషంలో తమ అంతరంగానికి అనుసరించి నేను నడుచుకుంటున్నాను అని చెప్పి వివి గిరి గారిని ఓటు చేయమని చెప్పి అందరినీ కోరితే ఆయన గెలిచారు. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. సుప్రీంకోర్టులో కూడా దాని గురించి చాలా వాదనలు జరిగాయి. చివరకు వివి గారు రాష్ట్రపతిగా ఉంటూ ఆయన కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా ఆయన సుప్రీంకోర్టులో మామూలు మనిషిగా నిలబడి ఆ చీఫ్ జస్టిస్ ముందు నిలబడి ఆయన మాట్లాడారు. అది కూడా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఇవన్నీ నేను ప్రభావితమై జిఎస్ భార్గవ్ గారు వివి గిరి గారి లైఫ్ని ఇంగ్లీష్లో రాశారు. అది నేను చదివాను. చదివిన తర్వాత మన తెలుగు పాఠకులకు కూడా దీని గురించి చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను రాష్ట్రపతి వివి గిరిని మొట్టమొదటిసారిగా బయోగ్రఫీ రాశాను. నేను రాసినటువంటి వాటిల్లో చాలా జీవిత చరిత్రలు ఉండటం ఇది ప్రారంభానికి నాందిగా నేను భావిస్తూ ఉంటాను. ప్రకాశం గారి జీవిత చరిత్ర రాశాను. రాయలసీమ రత్నాలు అని చెప్పి రాయలసీమలో ఎందరో ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు. దామోదరం సంజయ్ గారు, పప్పూరు రామాచార్యులు గారు, బళ్ళారి రాఘవ్ గారు, పైడి లక్ష్మయ్య గారు, ఇలా వీళ్ళందరినీ గురించి లోకానికి తెలియాలి అని చెప్పి నేను ఆకాశవాణిలో ధారావాహికంగా ప్రతి ఆదివారం కూడా పల్లె ప్రాంతాలు అనే కార్యక్రమంలో ఒక 15 నిమిషాల పాటు వ్యాసంలాగా ప్రసంగం చేస్తూ ఉండేవాడిని. అవన్నీ కలిపి ఒక బుక్గా వేశాను. ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు అని చెప్పి నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వం నుంచి, ఆంధ్ర రాజకీయాల నుంచి, ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక కళా రాజకీయ రంగాల నుంచి ఎంతోమంది ఢిల్లీకి వెళ్ళి మన తెలుగువారి బావుటాన్ని ఎగరవేశారు. అటు ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతులు కానివ్వండి, కేంద్ర కార్యదర్శులు కానివ్వండి, వీళ్ళందరినీ గురించి ప్రొఫైల్స్ రాస్తే బాగుంటుంది అని చెప్పి నేను తెలుగు విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి గోపి గారిని అడిగాను. మీరు రాయండి, మేము పబ్లిష్ చేస్తామని అన్నారు. 300 పేజీల పుస్తకం, దాదాపు ఒక 1000 ప్రొఫైల్స్. ఇప్పటి వరకు అంటే 1950 నుంచి 2000 వరకు వచ్చినటువంటి ప్రముఖులందరినీ గురించి చాలా కష్టపడి 2 సంవత్సరాలు ఆ పుస్తకం తీసుకొచ్చాను. దానికి మంచి పేరు కూడా వచ్చింది. ఒకసారి మా విజయవాడ కేంద్రంలో ఒక సంగీత గాయని, జానపద సంగీత గాయని వచ్చారు. ఆమెను ఇంటర్వ్యూ చేయమని చెప్పి నేను మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉండే ఒక ఆయన అడిగాను. ఆమె ఏం చేస్తుంటారండి అని అడిగాడు ఆయన. నాకు చాలా బాధ వేసింది. అంటే సినిమా యాక్టర్ని ఒకసారి ఏదో ఒక పెద్ద ప్రసిద్ధ నటుడు ఇంకొక ఆయన పక్కన కూర్చొని వెళుతుంటే మీరేం చేస్తుంటారని అంటే సినిమా యాక్టర్ పాపం చాలా బాధపడిపోయాట. అది ఇటీవల కాలంలో జరిగింది. పేరు చెప్పకూడదు కానీ ఒక ప్రసిద్ధ సినిమా నాయకుడు తిరుపతికి వచ్చారు. ఆయన పక్కనే పెద్ద జీఎం గారు కూర్చున్నారు. తిరుపతిలో కూర్చుంటే మీరేం చేస్తుంటారండి అని అడిగాడు ఆయన. నేను ఇక్కడ లోకల్గా స్థానిక శాసనసభ్యుడిగా ఉంటున్నానండి అని అన్నారు. ఆయనకి ఇద్దరికి పాపం చాలా బాధ వేసింది. అంటే ఈయన గురించి ఆయనకి తెలియదు, ఆయన గురించి ఈయనకి తెలియదు. అలాంటి బాధ ఉన్నది అని చెప్పి నేను వింజమూరు సీతాదేవి గారు వచ్చిన ఆమె జానపదంలో బాగా 30 సంవత్సరాలుగా ప్రసిద్ధి పొందినటువంటి ఆమెను ఇంటర్వ్యూ చేయమని అడిగితే మా కళాశాలలో, మా సంస్థలో పనిచేసేటువంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఏమీ తెలియనట్టుగా ఉన్నాడని నేను ప్రసార ప్రముఖులు అనే పేరుతో ఒక 150 మంది ప్రొఫైల్స్, బద్దా కనకలింగేశ్వరరావు గారు, పింగళ లక్ష్మీకాంత్ గారు, వీళ్ళందరివి చాలా శ్రమపడి వాళ్ళ పిల్లల దగ్గర మిగిలిన పుస్తకాల గురించి సేకరించి అది ఒక పుస్తకంగా వేశాను. అది పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు దాన్ని ప్రచురించారు. ఈ ఆకాశవాణి ఇంటర్వ్యూకి వెళ్ళేదానికి నేను 1975లో హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు ఆ ఇంటర్వ్యూల్లో నేను, ఉషశ్రీ,
రావూరి భరద్వాజ, విజయభూషణ్ శర్మ అని నలుగురు 4 కేంద్రాలకు, అప్పుడు 4 కేంద్రాలు ఉండేవి ఆకాశవాణి కేంద్రాలు. ఆకాశవాణి హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడప. ఈ 4 కేంద్రాలకు మేము నలుగురం పనిచేస్తూ సెలెక్ట్ అయ్యాం. అంటే మిగిలిన 3 అప్పటికే వాళ్ళు రేడియోలో పనిచేస్తున్నారు లోయర్ లెవెల్లో, వాళ్ళకి ప్రమోషన్ లాంటిది. నాకేమో కొత్త పోస్టు. నన్ను ఇంటర్వ్యూలోనే దాదాపు ఒక 40 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు. అప్పటికే నా దగ్గర 2 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 5 పుస్తకాలు అప్పటికి నేను పబ్లిష్ చేస్తున్నాను, PhD వచ్చున్నది. ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ అయినటువంటి బాలగురుమూర్తి గారు స్టేషన్ డైరెక్టర్. ఆయన నన్ను చాలా డిస్కరేజ్ చేశారు. మీరు గవర్నమెంట్ ఉద్యోగం, మీరు అక్కడ కళాశాలలో ప్రిన్సిపాల్ అవుతారు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అవుతారు, మీకు పెన్షన్ వస్తుంది, మీరు ఈ ఉద్యోగంలోకి రావద్దు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది 3 సంవత్సరాల కాంట్రాక్టు. 3 సంవత్సరాలు కాగానే మిమ్మల్ని తీసేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పొడిగించినా 58 సంవత్సరాలకు మీకు పెన్షన్ ఉండదు. అందువల్ల మీ ఉద్యోగంలోకి రావద్దు, ఎదుగు బొదుగు ఉండదు, ప్రమోషన్స్ ఉండవు అని చెప్పారు. నేను కాన్ఫిడెంట్గా చెప్పాను, నాకు రేడియోలో పనిచేయటం ఇష్టము, నేను తప్పనిసరిగా ఇందులోకి వస్తాను, దానివల్ల నాకు లాభం ఉండనండి, నష్టం ఉండనంటే ఆయన చాలా బాధపడుతూ సరే నీ దురదృష్టం అన్నట్టుగా ఆయన సెలెక్ట్ చేశారు. నేను 75 ఆగస్టులో ఆకాశవాణి కడప కేంద్రంలో చేరాను. ప్రొడ్యూసర్ స్పోకన్ వర్డ్ అని ఒక పోస్ట్ ఉన్నది. అంటే మామూలుగా ప్రవచన శాఖ ప్రసంగాలను చూసి చదవటంగా కాకుండా ప్రసంగాలను ప్రసంగాలుగా చెప్పటాన్ని ప్రవచన శాఖ అంటారు. అంటే ఒక ప్రసంగం వింటూ ఉంటే అతను తనంతట తాను మాట్లాడుతున్నట్టుగా ఉండాలి, కానీ ఏదో ఎత్తిపోతల పథకం లాగా, లిఫ్ట్ ఇరిగేషన్ లాగా పుస్తకంలో నుంచి 40 పేజీలో 20 పేజీలో చూసి రాసుకొని వచ్చి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చదివే వాళ్ళు ఉన్నారు. కింద పైన అంటారు. రేడియోలో కింద లేదు, పైన లేదు, అంతా ఒకటే. ఆ మధ్యాన్ని మనం చెప్పాలి. ఈ మాధ్యమంలో ఉండే గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేయాలి. చిన్న చిన్న మాటల్లో, చిన్న చిన్న వాక్యాల్లో వినేవాడికి, శ్రోతకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం చేయాలి. రేడియోలో శ్రోతకు ఉండేటువంటి సౌకర్యం ఏంటంటే, ఇప్పుడు టీవీ ఛానల్లో రిమోట్ వాడి చేతుల్లో ఉన్నట్టుగా వాడు ఏ సెకండ్లో అయినా కట్టివేయచ్చు రేడియో. మన ప్రసంగం బాగలేదంటే, మన సంగీతం బాగలేదంటే, మనం ప్రసారం చేస్తున్న కార్యక్రమం బాగలేదంటే కట్టివేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా మన శ్రోతను కట్టివేసేటట్టుగా మనం చేయగలగటమే రేడియో ప్రసంగాల్లో ఉండే గొప్పతనం. నేను అది 8 సంవత్సరాలు పనిచేశాను. విజయవాడ, కడప కేంద్రాల్లో 2 పనిచేశాను. ఆకాశవాణి అనగానే ఒక పెద్ద గ్లోరీ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ప్రసిద్ధమైనటువంటి సంస్థ, ప్రసార మాధ్యమాలలో బాగా పటిష్టమైనటువంటిది. పత్రికలు చదువుకోలేనటువంటి వాళ్లకు, దూర ప్రాంతాల్లో ఉండేటువంటి పల్లెటూరు వాసులకి గ్రామీణ కార్యక్రమాల ద్వారా కానివ్వండి, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల ద్వారా కానివ్వండి, వినోదాత్మక కార్యక్రమాల ద్వారా కానివ్వండి, ప్రజల్లోకి చేరువగా చొరవ చేసుకుని వెళ్ళాలి అంటే ఒక్క రేడియో మాత్రమే వెళ్ళగలదు. దాదాపు 30 సంవత్సరాలు అలా రేడియో బాగా ప్రకాశంగా ఉండింది. అన్ని రంగాల్లోనూ ప్రమాణాలు పడిపోయినట్లుగానే న్యాయవాది వృత్తి కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, అధ్యాపకులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఒకప్పటికి మనం పోల్చుకుంటే 50 సంవత్సరాలకు ఇప్పటికీ చాలా తరాల అంతరాలు మనకు కనిపిస్తాయి. అది సహజమైనటువంటి విషయం కూడా. మన తాత తండ్రులు ఉన్నట్లుగా మనం ఉండము, మనం ఉన్నట్లుగా మన మనవలు ఉండరు. మారుతున్న సమాజంలో రకరకాలైనటువంటి ప్రమాణాల మార్పులు వస్తూ ఉంటాయి. రేడియో అనేది ఒకప్పుడు విజ్ఞాన విషయాలను తెలియజేయటానికి సినిమా పాటలు కానివ్వండి, లలిత సంగీతం కానివ్వండి, వివిధ భారతిలో అనేక కార్యక్రమాలతో కూర్చి బాంబే నుంచి ఒక ప్రోగ్రాం వచ్చేది. శ్రీలంక నుంచి కూడా సిలోన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇవి చాలా ఆసక్తిదాయకంగా సాగుతూ ఉండేవి. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఛానళ్ల యొక్క పెను తుఫాను, అది సునామీ అంటాను నేను, ఛానళ్ల సునామీ అని, ఈ సునామీకి రేడియో శ్రోతలు కొట్టుకుపోయి కేవలం ద్వీపకల్పాల్లాగా ఈ వినేటటువంటి ప్రేక్షకులు, అంటే టీవీ వీడియోలకు కట్టుబడిపోయినటువంటి వాళ్ళు, అది కూడా ఒక అరగంట సేపు ఏ ఛానల్ని ఎవరు చూడటం లేదు. 5 నిమిషాలకు ఒక ఛానల్ మారుస్తూ, ఒకవేళ ఈ దిక్కుమాలిన సీరియల్స్ వచ్చాయి, ఈ సీరియల్స్లో అత్తను మామ చంపటమో, మామని అత్త చంపటమో, లేకపోతే కోడలను అత్త మీద చేయటము, లేదా ఒక పెద్ద ఆఫీసర్ లాగా పనిచేసి మేనేజింగ్ డైరెక్టర్గా ఇతరుల్ని హింస పెట్టడము, ఇలాంటి హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలు బాగా ప్రజ్వలించిపోయాయి. ఒక ఛానల్లో క్లిక్ అయితే 100 రోజులు సీరియల్ వచ్చింది, 300 రోజులు సీరియల్ వచ్చింది, 3 సంవత్సరాలుగా పలానా సీరియల్ నడుస్తున్నది. ఎక్కడైనా మార్కెట్లో కానీ, బజార్లో కానీ, లేదా 4 కూర్చునేటువంటి చోట్ల ఆడవాళ్ళు అడిగేటువంటిది ఏంటంటే, మొన్న సుజాతకి ఏమైందండి అని. బహుశా వాళ్ళ ఇంట్లో అమ్మాయో లేకపోతే బావమరిది కూతురో ఎవరో అనుకుంటాం మనం. కాదు, పలాని ఏదో దారి మొగ్గలు అనేటువంటి సీరియల్లో సుజాత, ఆమె అత్తగారిని చంపుతానని ప్రయత్నం చేస్తున్నది, అత్తగారు దొరకటం లేదు, ఆమె తప్పించుకుంటున్నది, ఈమె రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, గూండాలను పెట్టారు, అత్తగారు వెళ్ళిన చోటల్లా కోడలు పెడుతున్నది. ఇలాంటి దారుణమైనటువంటి సీరియల్స్తో వీళ్ళని కట్టిపడవేస్తున్నారు.
అయితే మనం ప్రేక్షకులు అనేదానికి లేదు, వాళ్ళకి ఇష్టంగా ఉన్నది వాళ్ళ మనసులో ఉంటుంది. దాంట్లో ఏమంటారంటే మామూలుగా సైకాలజీలో చెప్పేటప్పుడు ఇన్నర్ ఈగో అని చెప్పి ఒక ఈగో ఉంటుంది. ఆ ఈగో సాటిస్ఫై కావడానికి మనం ఏదో ఒకటి చూడాలి. మనం సినిమాకి వెళ్ళి ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటే చూసి ఆనందపడతాం, మన నిజ దృశ్యంలో మనకు ఎదురుకుండా ఎదురు కొట్టుకుంటుంటే చూసి సంతోషపడలేం. అదేవిధంగా నాటకంలో హరిశ్చంద్రుడు ఏడుస్తూ ఉంటే మనం బాధపడతాం, కళ్ళనీళ్ళు వస్తాయి. నిజ జీవితంలో మనకు కనిపించేటువంటి వ్యక్తి ఏడుస్తూ ఉంటే మనం ఎప్పుడూ కూడా భార్యను వదిలిపెట్టిపోయినటువంటి వాడు, కొడుకు చనిపోయి లోహితాసుడు చనిపోతే అతన్ని కాల్చే సన్నివేశంలో కూడా హరిశ్చంద్రుడు ఎంతో నిబ్బరంగా ఉంటాడు. అలాంటి సన్నివేశాలు మనం స్టేజ్ మీద సినిమాలోనూ చూసి ఆనందిస్తాం తప్ప ఆ రసాస్వాదన అనేది ఆ ప్రక్రియ మనకు నిజ జీవితంలో ఉండదు. అలానే ఈ సీరియల్స్లో ఏమిటి అంటే మన మనస్సులో ఉంటుంది, అత్తగారిని తిడితే బాగుంటుంది, ఆ సీరియల్లో వాడు చూపిస్తున్నాడు బాగా, లేదా ఆఫీసర్ని కింది వాడు తిట్టాలి, అది కూడా సీరియల్లో చూపిస్తాడు. ఇవి చూసి ఆనందపడుతూ అది 300 రోజులు కావచ్చు, 400 రోజులు కావచ్చు, దానికి మంచి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, టీఆర్పీ రేటింగ్లు పెరుగుతాయి. ఇది టీవీ ఛానళ్ల ప్రక్రియ. మీరు రేడియో గురించి అన్నారు. 30 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసి ప్రసార మాధ్యమంలో ఉత్తమంగా ఉన్నటువంటి రేడియో, ఈ ప్రసార మంత్రిత్వ శాఖ వారు ఒక కొత్త నిబంధనలను సరళీకరణం చేశారు. ప్రైవేట్ ఎఫ్ఎంలు కూడా ఇద్దాము అని చెప్పి ప్రైవేట్ ఎఫ్ఎంస్కి లైసెన్స్ ఇచ్చారు. అరౌండ్ 95, 96 ఆ ప్రాంతంలో ప్రతి నగరంలో ఎఫ్ఎం రేడియోను ఆక్షన్ చేశారు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో ఇది కూడా 2-3 పెద్ద కంపెనీల వాళ్ళు ప్రతి ఊళ్ళో కూడా రేడియో ఎఫ్ఎం అని, రేడియో మిర్చి అని చెప్పి, బిగ్ ఎఫ్ఎం అని చెప్పి వాళ్ళు అన్ని నగరాల్లో ఇంచుమించు మెట్రోపాలిటన్ నగరాలన్నిటిల్లో కూడా ఆ రేడియోలు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో 2 కార్యక్రమాలు, వాళ్ళకు న్యూస్ ఇవ్వలేదు. ఉన్నటువంటి సరళీకృత నిబంధనల్లో ఎవరు కూడా వార్తలు ప్రసారం చేయకూడదు, ఎందుకంటే వార్తలు కేవలం కేంద్ర ప్రభుత్వం వారి అధీనంలో ఉండేటువంటి ఆకాశవాణి, దూరదర్శన్లో మాత్రమే ఉండాలి. మిగిలిన న్యూస్ ఛానళ్ళకి ఇచ్చారు కానీ రేడియోలో ఆ న్యూస్ ఛానల్స్ లాగా ఇవ్వలేదు. వాళ్ళు కేవలము పాటలు లేదా మిగిలిన కార్యక్రమాలు, వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. వీళ్ళు అటు హిందీలోను ఇంగ్లీష్లోను 2 కలిపి హింగ్లీష్ అని చెప్పి ఆ భాషలో మాట్లాడటం, చాలా త్వరగా మాట్లాడటం, యాసతో మాట్లాడటం, అర్థం కాని మాటలు మాట్లాడటం, వెకిలిగా మాట్లాడటం, పూర్ జోక్స్ వేయటం, దీంతో బాగా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ రేడియో, ఈ కొత్తగా వచ్చినటువంటి ఎఫ్ఎంలో మనకు ముఖ్యంగా కనిపించేది ఏంటంటే కార్ రేడియో సిస్టమ్ వచ్చింది. ట్రాఫిక్ సిస్టమ్ చెప్పటం, మీకు ఎక్కడ ఏం జరుగుతున్నదో మీరు ఆ దారిలో వెళితే పలాని రింగ్ రోడ్లో వెళితే మీకు ఇబ్బంది ఉన్నది, అక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నది, అట్లా పోకుండా బహదూర్ షా జఫర్ మార్గంలో వెళ్ళమని చెప్పి ఇలా రోడ్ ట్రాఫిక్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాతావరణ సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కన్స్యూమరిజం బాగా పెరిగిపోయింది. అటు టీవీ ఛానల్లో కానివ్వండి, రేడియోలో కానివ్వండి, పలాని సబ్బు కొని పలాని తార బాగా ప్రముఖంగా ఉన్నది అని అంటే ఆ సబ్బు మనం ఇంటి నిండా తెచ్చి కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. సర్ఫ్ మామూలుగా అది మనం ఇంట్లో ఇంతకుముందు ఉతుక్కుంటున్నటువంటి వస్తువులు అవన్నీ పోయి పలాని వాళ్ళు పలాని రకంగా పలాని వస్తువు కొన్నారు అంటే దాని మీద అడ్వర్టైజ్మెంట్ టారిఫ్ పెరగటం ఒకటి, దాని మీద మోజుపడి మనం ఇంట్లో తెచ్చుకోవటం కూడా జరుగుతున్నది. 10 రూపాయల వస్తువు 100 రూపాయలైనా కూడా వాడు మార్కెటింగ్ చేసేటువంటి దాంట్లో ఉండే తెలివితేటల వల్ల 20% డిస్కౌంట్ అంటాడు. ఎందుకు ఇస్తాడు? వాడేం పిచ్చివాడా? వాళ్ళ ఆయన చనిపోతూ చెప్పాడు నువ్వు ధర్మం చేయమని చెప్పి. వాడు 120 రూపాయలు పెట్టి 100 రూపాయల వస్తువుకి 20% డిస్కౌంట్ ఇస్తాడు. కానీ వీడు చూసేది పైనుండే లేబులే, 20% డిస్కౌంట్ ఇస్తున్నాడని వీడు కొనుక్కుంటాడు. అది కన్స్యూమరిజంలో ఎక్కువగా జరుగుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి ధార్మిక సంస్థ. దీన్ని నడపటంలో రకరకాలైనటువంటి బాధలు ఉన్నాయి. ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చినా, ఏ బోర్డు వచ్చినా కూడా వాళ్ళకుండే పరిమితులు, వాళ్ళకుండేటువంటివి ఉన్నాయి. 14,000 మంది సిబ్బంది పనిచేసేటువంటి చోట ఎక్కడైనా ఒకటి పొరపాటు జరగకపోవటం అనేది ఉండదు. ప్రధానంగా ఈ ఛానళ్లు రావటం వల్ల ఏమైందంటే ఆర్జిత సేవల్లో ఎవరికైనా ఒక 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒక టికెట్ లభించింది అంటే అభిషేకానికి, అది పెద్ద గొప్పగా భావిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈ ఆన్లైన్ సిస్టమ్ బుకింగ్లో ఉండేటువంటి ఇబ్బందుల వల్ల దాన్ని వాళ్ళు ఉపయోగపెట్టుకుని ఒక 15 సంవత్సరాలకు సరిపడా ఒక ఆయన బుక్ చేసుకున్నాడు. 10-15 మంది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ దర్శనంలో ఉండేటువంటి ఆలస్యం వల్ల ఏమవుతుందంటే మామూలుగా ఒక భక్తుడు వెళ్తాడు, 5 గంటలు 6 గంటలు అతను కూర్చుంటాడు, లేదా అతను కూర్చున్నటువంటి కంపార్ట్మెంట్లో నుంచి ఇంకో కంపార్ట్మెంట్లోకి పోనీయటం, ఈ లఘు దర్శనము, మహాలఘు దర్శనం వీళ్ళు పెట్టడం వల్ల అక్కడికి వెళ్ళగానే మామూలుగా జయదేవ విజయులు ఉండేవాళ్ళు అక్కడ పక్కన నిలబడే ఉంటారు. వాళ్ళు చూస్తుండగానే వీడు యమభటుల్లాగా వీళ్ళు పక్కకు లాగేస్తూ ఉంటారు. కనీసం ఒక సెకండ్ సేపు కూడా చూడలేటాన్ని లేకుండా వాళ్ళు జరిగి వచ్చేస్తున్నారు. అయితే అక్కడ లోకల్ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే రోజు కనీసం 50,000 నుంచి 60,000 మంది భక్తులు చూస్తూ ఉన్నారు. ఈ 50-60 వేల మందికి దర్శనం ఏర్పాటు చేయాలి అంటే ప్రతి ఒక్కడు తాపీగా అక్కడికి పోయి నమస్కారం పెట్టుకుంటాడు.
మామూలుగా భక్తుడి మనసులో ఉండేది కూడా ఏంటంటే స్వామిని చాలాసేపు చూడాలి అని చెప్పి. అక్కడికి వెళ్ళిన వాడు కళ్ళు మూసుకుంటాడు. దేవుడు నీకు ఒక సెకండ్ అవకాశం ఇస్తే నువ్వు అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే నీకు దేవుడు ఏం కనిపిస్తాడు? అది దాటి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన లేదన్నా ఉంటే చేసుకోవాలి. కానీ వీడేం చేస్తాడంటే పాపం అక్కడికి పోయిన తర్వాత మామూలుగా మనకు దేవుడు కనిపిస్తే మనం నమస్కారం చేస్తాం, కళ్ళు మూసుకుంటాం, అదే చేస్తాడు అక్కడికి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇంచుమించు ఒక 10-15 సెకండ్ల నుంచి దేవుడు కనిపిస్తూ ఉంటాడు మనకు. ఆ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ పక్కకు లాగేస్తూ ఉంటారు. అందువల్ల అంత పెద్ద యంత్రాంగంలో ఏ 5% 10% ఉండేటువంటి లొసుగుల్ని మనం ఛానళ్లలో బాగా చూపిస్తూ ఉన్నాము. పటిష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తే అటు కళ్యాణకట్ట వద్ద కానివ్వండి, అన్నదానం వద్ద కానివ్వండి, రూమ్ రిజర్వేషన్ దగ్గర కానివ్వండి, దర్శనాల విషయంలో కానివ్వండి, యాత్రికుల సౌకర్యాల విషయంలో కానివ్వండి, మిగిలిన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి అనేక ప్రాంతాల కన్నా కూడా అక్కడ వసతులు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి 2-3 ఛానళ్ళు పోటీతత్వంతో ఉండటం వల్ల ఒక ఛానల్లో ఒక రకంగా చూపిస్తే మరొక ఛానల్లో ఒక రకంగా చూపాలి. అందుకనే నేను ఈ మధ్య జర్నలిజం క్లాసుల్లో విద్యార్థులకు చెప్తుంటాను, మీరు ఏదైనా ఒక వార్త గురించి తెలుసుకోవాలంటే 2 పేపర్లు కొనాలి. ఒక పేపర్ కొంటే మీకు అసలు వార్త తెలియదు. 2 పేపర్లు చదివి మీ తెలివితేటలు వాడుకుంటేనే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. లేకపోతే ఒకడు ఒక యాంగిల్లో రాస్తాడు, మరొకడు ఇంకొక యాంగిల్లో రాస్తాడు. అట్లనే ఇప్పుడు ఈ ఛానల్ కూడా ఏమైందంటే తిరుపతిలో లఘు దర్శనంలో మహాఘోరం అని ఒకడు అంటాడు, ఇంకో ఆయన పక్కనే ఒక మీ స్పందన ఏమిటి అని ఇంకో ఆయన అడుగుతాడు. స్పందన ఏముంటుంది, వాడు పోయి దర్శనం చేసుకొని వచ్చాడు, నాకు స్వామి దర్శనం అయిందో లేదో అని చెప్పాలి. నేను గత 25 సంవత్సరాలుగా అటు ఆకాశవాణికి దూరదర్శన్కి ప్రత్యక్ష వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాను. అటు భద్రాచలం దేవస్థానంలో రామచంద్రుని కళ్యాణానికి, అక్కడ శ్రీశైలంలో స్వామివారి శివరాత్రి కళ్యాణ మహోత్సవానికి, తిరుమలలో బ్రహ్మోత్సవాలకి. అక్కడ నేను ఒకటే చెప్తాను, స్వామిని నువ్వు ఎంతసేపు చూసావు అనేది కాదు, స్వామి నిన్ను ఎంతసేపు చూశాడు అది మనసులో పెట్టుకో. ఆయన చూపు నీ మీద పడాలి, కానీ నువ్వు గంట సేపు నిలబడ్డావు, ఆయన నీ వైపు చూడలేదు, ప్రయోజనం ఏమున్నది? నువ్వు అది సెంటిమెంటల్గా స్వామి దర్శనం అయిపోయిందని అనుకొని రావాలి. కాబట్టి ఈ విమర్శల్లో లోపం ఉన్నదని నేను అన్న, కానీ అక్కడ జరుగుతున్న దాన్ని వాస్తవాన్ని మనం గమనించాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని 2007 సంవత్సరంలో అప్పటి చైర్మన్గా ఉన్నటువంటి బి కరుణాకర్ రెడ్డి గారు, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి రమణాచారి గారు ఒక వార్ ఫుటింగ్లో దీన్ని మనం తీసుకొని వచ్చి భక్తులకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలు, సంప్రదాయాలు, ఇక్కడ యాత్రికులకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఉత్సవ సంప్రదాయాలను మనం లోకానికి తెలియజేయాలి అని ఒక సంకల్పం తీసుకున్నారు వాళ్ళు. నేను అక్కడ దూరదర్శన్లో పనిచేయటం వల్ల, ఢిల్లీలో ఉండేటువంటి నాకున్నటువంటి పరిచయాలు, వీటి వల్ల ఈ అనుభవాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారి నిర్ణయాలకు అనుగుణంగా 2007 ఏప్రిల్లో దీన్ని ప్రారంభించాం. ఈ జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధానంగా 2007 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఇది 2008 ఏప్రిల్లో అప్పుడు ప్రతిభా సింగ్ పాటిల్ గారు దాన్ని ప్రారంభం చేశారు. దీనికి ఉన్న ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే స్వామివారి కార్యక్రమాలను దాదాపు 6 గంటల పాటు వాళ్ళు ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. ఉదయం జరుగుతున్నటువంటి సుప్రభాతము, తోమాల సేవ మొదలైనటువంటి అర్చన కార్యక్రమాలన్నింటినీ కూడా డెఫర్డ్ లైవ్ కింద మార్నింగ్ 6 o'clock చూపిస్తారు. అది అయిపోయిన తర్వాత 12 గంటలకు కళ్యాణోత్సవం వస్తుంది. కళ్యాణోత్సవం అయిన తర్వాత డోలోత్సవం తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం తర్వాత వసంతోత్సవం. ఇలా సాయంకాలం సహస్ర దీపాలంకార సేవ. ఏవైనా ఉత్సవ విశేషాలు ఉంటే పౌర్ణమి రోజు గరుడు సేవ చేస్తారు. మిగిలిన బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఆలయాలు కూడా దాదాపు 15 టెంపుల్స్, లోకల్ టెంపుల్స్ అనే పేరుతో ఉన్నాయి. వాటన్నిటిలో జరిగే కార్యక్రమాలను ఇది ఒక విశిష్టమైన కరదీపికలాగా భక్తి ఛానల్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మధ్యాహ్నం సమయంలో మేము చూస్తున్నాము, అది చూసి భోంచేస్తున్నాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. సీరియల్స్ కూడా వీళ్ళు ఎక్కువగా తీశారు. దాదాపు ఒక 80 సీరియల్స్కి వాళ్ళు స్పాన్సర్ చేయటం, దానికి కమిషనింగ్ చేసి బాపు రమణల గారి చేత వెంకటేశ్వర వైభవం, రాఘవేంద్రరావు గారి చేత మరొక సీరియల్, ఇట్లా చాలామంది ప్రసిద్ధులు, వెంగమాంబ చరిత్రను కూడా దొరస్వామిరాజు గారు తీశారు. వీటన్నిటికీ మంచి పాపులారిటీ వచ్చింది. ఇటీవల కాలంలో ఐవైఆర్ కృష్ణారావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత నాద నీరాజనమని సాయంకాలం ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు 6:30-7 ప్రాంతంలో ప్రారంభమవుతుంది. భారతదేశంలో ఉండేటువంటి సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, నటులు, నటీమణులు, వీళ్ళందరూ కూడా నాట్య కథలు, వీళ్ళందరూ కూడా అక్కడ ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. దేవుడి ముందు అంటే ప్రధాన మహాద్వారం ముందు ఒక పెద్ద స్టేజ్ నిర్మాణం జరిగింది. ఆ స్టేజ్ మీద నాద నీరాజన కార్యక్రమం దాదాపు 1 సంవత్సరం రోజుల పాటు దిగ్విజయంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో హుండీ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఒక ఎత్తు. భక్తులు శ్రీకృష్ణదేవరాయలు మొదలుకొని సామవయ్య అని చెప్పి ఆమె
4వ శతాబ్దానికి చెందినటువంటి ఆమె కూడా స్వామివారికి ఒక ఆభరణాలు ఇచ్చిందని చెప్పి మనకు చారిత్రకంగా శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది, వందల మంది ఏదో రకరకాలైనటువంటి వాళ్ళ మొక్కులను తీర్చుకునే దానికోసరంగా ఆభరణాలను, అలంకారాలని, వీటన్నిటిని కూడా అందించారు. అనేక భూములు, ఆస్తులు, ఎన్నో రకాలైనటువంటి దానికి పెద్ద ప్రాపర్టీ సెక్షన్ ఒకటి ఉంది. వాళ్ళందరూ కూడా దీన్ని లాగింగ్ చేయటం, అంటే ఒక సంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఒక పట్టికను తయారు చేసుకొని ఎవరెవరు ఏమిస్తున్నారు అనేది ఉన్నది. ఇటీవల కాలంలో దీని మీద వచ్చినటువంటి దుమారం ఏంటి అంటే, రాయల వారు ఇచ్చినటువంటి ఆభరణాలు కూడా కనిపించకుండా పోయాయి. రాయల వారు చెప్పినటువంటివి లేదా అంతకుముందు ఉన్నటువంటి పూర్వ వైభవానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వస్తువులు మనకు కనపడకుండా పోయాయని ఒక ఆందోళన ఏర్పడింది. దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత అనంత స్వర్ణమయం మీద కూడా కొన్ని వివాదాలు వచ్చాయి. ఇటీవల కాలంలో గత 2 సంవత్సరాల కాలంలో వివాదాలకు మారు భూమిగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మన ఛానల్లో చూస్తూ ఉన్నాము. వాస్తవాన్ని నిగ్గు తేల్చవలసింది విజిలెన్స్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్ ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి జస్టిస్ జగన్నాథరావు గారి కమిటీ రిపోర్ట్ ఉంది. ఇంకొక సంవత్సరం రోజుల్లో ఇందులో వాస్తవాలు కానీ అవాస్తవాలు కానీ మనకు తెలుస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థ. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 70 సంవత్సరాలైంది దేవస్థానం ఏర్పడి, దాని చట్టం తయారైన తర్వాత. ఈ 75 సంవత్సరాల కాలంలో మారుతూ ఉన్నటువంటి రాజకీయ వాతావరణాలు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, మరొకటి వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్గా తయారైంది. బి నాగిరెడ్డి గారు లాంటి వదాన్యులు లేదా మరొకరు వీళ్ళందరూ కూడా బాగా శక్తి శ్రద్ధలతో, చెంగల్రెడ్డి గారు అని చెప్పి ఆయన చాలా మంచి వదాన్యుడైనటువంటి వ్యక్తి, ధార్మికమైనటువంటి వ్యక్తి. వ్యక్తుల్ని నియమించే దాని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అనేది మనం ప్రధానంగా ఆలోచన చేయాలి. ధర్మకర్తల మండలి అనేది రాజకీయ పునరావాసంగా ఉండాలనా, లేక ఈ రాజకీయవాదులతో సంబంధం లేకుండా కేవలం ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు, వీరితో ఎగ్జిక్యూటివ్ కమిటీ లేదా ఈ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా మనం భావించవలసింది ఏంటంటే, ఇది ఏదో రాజకీయ పునరావాసం కింద పలాని వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 7 మందో 8 మందో వేయటం, పలాని కులానికి సంబంధించినటువంటి వాళ్ళని వేయటం, లేదా పలాని ఉద్యోగ తరహాకు రాజకీయ వాసనకు సంబంధించిన వాళ్ళని తీసుకురావటం, ఇది అంత సంబంధించిన విషయం కాదు. దీని మీద తిరిగి చర్చ జరుగుతూ ఉన్నది. సౌందరరాజన్ లాంటి వ్యక్తులు దీనికోసంగా తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతూ ఉన్నది. ఈ చర్చలు ఈ జరుగుతున్నటువంటి దీనికి ఒకసారి మనం చూస్తే ఇప్పుడు వచ్చినటువంటి స్పెసిఫైడ్ అథారిటీని మనం చూడవచ్చు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణాల్లో ఉన్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఒక పునరాలోచన చేయాలనేటువంటి దృష్టితో ఇలా చేస్తూ ఉన్నారు. టీవీ ఛానళ్ళు ఇప్పుడు దాదాపు 38 ఉన్నాయి తెలుగులో. న్యూస్ ఛానళ్ళు, వినోదాత్మక ఛానళ్ళు, మ్యూజిక్ ఛానల్స్, ఆధ్యాత్మిక ఛానల్స్, 4 వర్గాలుగా మనం తీసుకోవచ్చు. ఈ ఛానల్లో వస్తున్నటువంటి కంటెంట్ వైజ్ మనం కానీ చూస్తే మోస్ట్లీ రిపీటెడ్ కార్యక్రమాలు రావటం ఒకటి, సీరియల్స్ బేస్డ్గా రావటం ఒకటి, మూడోది ఈ న్యూస్ పేరుతో సెన్సేషనల్ న్యూస్ ఇవ్వాలి అని చెప్పి, బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి అని చెప్పి లేనిపోయినటువంటి ఆందోళన కలిగించే ప్రధానం వస్తున్నది. ఉదాహరణకు హైదరాబాదులో ఫ్లైఓవర్ కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఫ్లైఓవర్ కూలిపోవడంతో ఒక ఘటన జరిగింది. దాని దగ్గరికి వెళ్ళి ఒక కరెస్పాండెంటు 10 మంది చనిపోయారు, 15 మంది చనిపోయారు అని చెప్పి లేనిపోని ఉద్రేకపూరితమైనటువంటి విషయాన్ని తెల్లవారిన దాకా వాళ్ళు ప్రచారం చేశారు. తెల్లవారి పొద్దున చూస్తే ఒక వ్యక్తి చనిపోయాడు, రెండో వ్యక్తికి సీరియస్గా గాయాలు జరిగాయి. దేనికి సెన్సేషనల్ న్యూస్ జరిగించాలి అంటే, ప్రతి ఒక్కడు కూడా బ్రేకింగ్ న్యూస్ పేరుతో నేనే ఫస్ట్ టైము ఈ వార్తను సృష్టిస్తున్నాను అనుకునే దానికోసరంగా వెళతాడు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఎక్కడో ఒక ఇల్లు తగలబెట్టబోతూ ఉంటే లేదా ఒక ఆఫీస్ తగలబెట్టబోతూ ఉంటే కెమెరా ఉంటుంది. వీడికి ఏం పని ఉంది అక్కడికి వెళ్ళాడు అంటే, ఇద్దరు కలిసి వెళ్ళారా అది తగలబెడితే చూద్దామని చెప్పి ఆ సమయానికి వీడు అక్కడ వీడియోతో అక్కడ ఎందుకున్నాడు అన్న అనుమానం కూడా మనకు కలుగుతుంది. అంటే ఈ ఛానళ్ళ వల్ల ఏ ప్రభావం అవుతున్నది అంటే, అటు పిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్లలో కానివ్వండి, మధ్య వయస్కుల్లో కానివ్వండి, స్త్రీలలో కానివ్వండి, వృద్ధుల్లో ఒక రకమైనటువంటి అంటుపెట్టుకుపోయి ఆ ఛానళ్లను చూద్దాము అని చెప్పి ఛానల్ సర్ఫింగ్ కూడా ఒక ఛానల్ నుంచి మరొక ఛానల్ నుంచి. ఒకప్పుడు దూరదర్శన్లో హమ్లోకి వంటిది వచ్చినా, రామాయణం వచ్చినా, భారతం వచ్చినా ఆదివారాలు కర్ఫ్యూ పెట్టినట్టుగా చూసేవాళ్ళు. అంటే దాంట్లో ఉన్న కంటెంట్ వల్ల మళ్ళీ దాన్ని తెలుగులోకి డబ్ చేసి చూపిస్తున్నా కూడా మనం చూసేటువంటి వాతావరణం ఏర్పడింది. ఈ ఛానళ్ళు తమ ఉనికి కోసరంగా,
తమకు ఏ వ్యక్తులైతే దీనికి ఆశ్రయమిస్తూ ఉన్నారో, ఎవరైతే దీన్ని పోషణ చేస్తూ ఉన్నారో వారి ప్రాపకం కోసరంగా దాన్ని ఎక్కువగా తీసుకుని వస్తున్నారు. వినోదాన్ని పంచివ్వటంలో అవి పూర్తిగా విఫలమయ్యాయని మనం చెప్పవచ్చు. ఈ ప్రసార మంత్రిత్వ శాఖలో సెన్సార్ బోర్డు కూడా ప్రధానమైనటువంటి భాగం. సెన్సార్ బోర్డు అంటే ఒకప్పుడు మాలతి చందూరి లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు చాలా కట్టుదిట్టంగా ఎంత పటిష్టమైనటువంటి సెన్సార్ జరిగేదంటే వస్తున్నటువంటి చలనచిత్రాలను చూడటానికి ఎక్కువ మంది ఆధారపడి చూసేవాళ్ళు. ఇప్పుడు సినిమాను పిల్లలతో కలిసి చూడటానికి వీలైనటువంటి సెన్సార్ విధానం వస్తుంది. వీళ్ళు ఏమంటారంటే ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మేము చిత్రిస్తున్నామని వీళ్ళు. మరి సెన్సార్లో 2 లేడీస్ ఉంటారు, 2 జెంట్స్ ఉంటారు. ఈ నలుగురు చూసి ఒక చిత్రాన్ని మామూలుగా మనం ఇటీవల వస్తున్నటువంటి చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. హీరోయిన్ కావండి లేదా ఐటమ్ డాన్సర్ కానివ్వండి, కనీసం డ్రాయర్ లాంటి వస్తువు కూడా మనకు కనిపించదు, దాంతో డాన్స్లు చేస్తూ ఉంటారు. మామూలుగా వాళ్ళు చూపించేటువంటి సన్నివేశాల్లో స్తనాలను చూపించటం, ఆ వ్యక్తి థైస్ ఎక్కువగా చూపించటం, ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది అసలు సెన్సార్ అనేది ఒకటి ఉందా? ఇలా జరుగుతున్న దానికి అంతటికీ కారణం ఏమిటి? దీంట్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదా? ఈ వెళుతున్నటువంటి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, సెన్సార్ బోర్డు మెంబర్లు కానివ్వండి, అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టడం లేదా? లేదా ఒక సినిమాలో అలౌ చేశారు కాబట్టి మరొక సినిమాలో కూడా చూపిద్దామనేటువంటి దృష్టి మనకు తెలియదు. హింస కూడా ఎక్కువైంది. మామూలుగా ఇంతకుముందు మనకు ఎక్కడో ఒక చోట లాస్ట్ సన్నివేశంలో రక్తం మనం చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, కొట్లాటలు, దారుణమైనటువంటి హింసలు, రేసులో కార్లలో వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, ఇట్లా ఒక మానసికమైనటువంటి ఉద్రేక వాతావరణాన్ని సృష్టించి ఆ చూసేటువంటి ప్రేక్షకుడిని ఒక హయ్యర్ పిచ్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక వాతావరణం జరుగుతోంది. దీన్ని మనం సెన్సార్ బోర్డు సభ్యుల యొక్క నిర్లక్ష్యంగా భావించి వస్తుంది. మారుతున్న సమాజంలో ప్రసార వ్యవస్థ చాలా అత్యాధునికమైనటువంటి రీతిలో మనకు అంతకుముందు ఎన్టీ రామారావు గారు రాత్రి 12 గంటల పైన చనిపోయారు. ఆయన వేకోజాము 2-3 ప్రాంతంలో, తెల్లవారి పొద్దున పత్రికల్లో మనకు తెలియదు. ఆ వ్యవస్థ నుంచి ఇవాళ మరుక్షణం వాషింగ్టన్లో జరిగినటువంటి విషయాన్ని మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూడగలుగుతున్నాము. ఇది సమాచార విప్లవంగా మనం భావించవచ్చు. ఈ సమాచార విప్లవంలో వచ్చినటువంటి మంచిని మనం మంచికి వాడుకోవాలి తప్ప ఏదో బ్రేకింగ్ న్యూస్ కోసరంగా లేదా ఒక సెన్సేషనలిజం కనిపించాలని లేదా ఒక రాజకీయమైనటువంటి దురుద్దేశంతో ఒక వ్యక్తిని హింసించాలని, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను మనం ఆపేదానికోసరంగా దాన్ని వాడుకోకుండా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ సమాచార విప్లవాన్ని సరైన పంథాలో నడిపించి వినోదాత్మకమైనటువంటి, విజ్ఞానాత్మకమైనటువంటి కార్యక్రమాలను చూపించాలి అని చెప్పి మనం అందరం భావిద్దాం.